యుఫోరియా 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైంతో February 6, 2026 థియేటర్లోకి వచ్చింది. ఇక చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ నచ్చింది గైస్. మూవీ ప్యాడ్కి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మూవీ ప్యాడ్ విషయానికి వస్తే గుణశేఖర్ గారి గురించి ఆయన మూవీస్ చూసిన వాళ్ళకు ఈ మూవీ కొత్తగా ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని తీసుకొని వచ్చిన స్టోరీ కాబట్టి ఇది చాలా రియలిస్టిక్ గా ఉంది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అనుకున్నది చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా 2022లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన ఒక మైనర్ బాలిక పైన కారులో అత్యాచారం జరిగింది. అది అందరికీ తెలుసు. అది బేస్ చేసుకొని చాలా రియలిస్టిక్ గా సినిమా రూపంలో చూపించారు. అమ్మాయికి న్యాయం ఎలా జరిగింది, ఆ ఘటనకు పాల్పడిన ఆ మైనర్ పిల్లలకు ఎలాంటి శిక్ష వేశారు అనేదే చూపించారు గుణశేఖర్ గారు. ఇక స్టోరీ విషయానికి వస్తే చైత్ర సారా అర్జున్ ఒక టాలెంటెడ్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ అంతా తన లైఫ్ అంతా ఒక ప్లాన్ చేసుకున్న చైత్ర ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలని ఎంతో హోప్ తో ఉంటుంది. కానీ ఒక రోజు రాత్రి తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లిన దారుణమైన సంఘటన జరుగుతుంది. అధికార బలం ఉన్న వాళ్ళ నుండి చైత్ర తనని తాను ఎలా కాపాడుకుంది, చట్టం ముందు వారిని ఎలా నిలబెట్టింది, అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగింది, ఒక తల్లిగా భూమిక చావ్లా తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది ఈ మూవీ యొక్క అసలు స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సారా అర్జున్ చైత్ర క్యారెక్టర్ లో జీవించేసింది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో తన యాక్టింగ్ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి. ఇంకా భూమిక చావ్లా క్యారెక్టర్ కూడా తన కొడుకు తప్పు చేశాడని తెలిసినప్పుడు ఒక తల్లిగా తాను తీసుకునే స్టాండ్ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా చెప్పాలంటే అదే మూవీకి పెద్ద హోప్ కూడా. ఇంటర్వెల్ సీన్ ముందు భూమిక ఇచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ఆడియన్స్ కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే పాయింట్ ని రైట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కోర్టు డ్రామా, గౌతమ్ మేనన్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఇంకా కోర్టు సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గుణశేఖర్ గారు. ప్రజెంట్ ఉన్న యూత్ డ్రగ్స్ వల్ల లైఫ్ ఎలా నాశనం చేసుకుంటున్నారు, చాలా పచ్చిగా రా సీన్స్ తో చాలా బాగా చూపించారు. ఇంకా వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అనే పాయింట్ చాలా క్లియర్ గా ఉంటుంది మూవీలో. ఇంకా భూమిక పర్ఫార్మెన్స్ కూడా మూవీలో పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఒక మదర్ సెంటిమెంట్, కొడుకు మారడం కోసం తన ఆల్కహాల్ కి ఎడిట్ అయ్యే సీన్స్ లో గానీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా క్లైమాక్స్ ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ గుణశేఖర్ గారు తన పాత ట్రెండ్స్ వదిలేసి రియలిస్టిక్ మేకింగ్ లోకి రావడం బాగుంది. అలాగే చాలా న్యాచురల్ గా డైరెక్షన్ ఉండటం ఇంకో హైలైట్ మూవీకి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. కాకపోతే సాంగ్స్ అంతగా గుర్తుండవు. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రవీణ్ కుమార్ పోతన్ విజువల్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఇంకా స్లో ఫేసింగ్, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. మెయిన్ గా పార్టీ సాంగ్స్, ఇంకా యూత్ లవ్ ట్రాక్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు అసలు కథలోకి వెళ్ళదు. కేవలం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ పై ఎక్కువ టైం తీసుకున్నారు. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ ఆల్రెడీ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ వరకు రాకుండా చేస్తుంది. ఇంకా కొన్ని డ్రగ్స్ సీన్స్ అయితే చాలా ఇబ్బంది పెడతాయి కూడా. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ మొత్తంలో ఎవరు ఏంటి అనేది కూడా చూడకుండా జరిగే ఆ సీన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కూడా. అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి. వీలైనంత వరకు ఫ్యామిలీతో పిల్లలతో చూడకపోవడమే బెటర్. ఓవరాల్ గా యూత్ ఒక మంచి మెసేజ్ మూవీ. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.